ఓం హ్రీంకారాసనగద్భితానలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రగళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమః. మనకి జ్యోతిష రీత్యా ఇప్పుడు 4 రాష్ట్రాల్లో మనకి ఎలక్షన్స్ జరుగుతున్నాయని మనకు తెలుసు. వెస్ట్ బెంగాల్ ఒకటి, తర్వాత ఈ యొక్క తమిళనాడు, కేరళ, అస్సాం. ఈ 4 ఎలక్షన్లలో వెస్ట్ బెంగాల్లో 294 సీట్ల కోసం ఆ కాన్స్టిట్యున్సీల్లో ఈ ఎలక్షన్ జరుగుతుంది. దీంట్లో మ్యాజిక్ మార్క్ వచ్చేసరికి ఎవరికైనా సరే 148 రావాలన్నమాట ఈ వెస్ట్ బెంగాల్కి. అప్పుడు మాత్రమే మనము వాళ్ళు గవర్నమెంట్ని ఫార్మ్ చేసుకోగలుగుతారు. అయితే ఇక్కడ 2% డిఫరెన్స్లో ఓట్ల తేడాతో మనకి అక్కడ పోటీ పడుతున్నాయి. ఏమిటో మీ అందరికీ తెలిసిందే. వెస్ట్ బెంగాల్ ఏముందండి, తృణమూల్ కాంగ్రెస్ అంటే మమతా బెనర్జీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి. ఆమె మరి తర్వాత ఆమెకి విపక్షంగా లాస్ట్ టైం బీజేపీ పార్టీ చాలా గట్టి పోటీ ఇచ్చింది. ఈసారి బీజేపీ ఒక 2% తేడాతో మనకి ఆధిక్యత అనేటటువంటి సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే అక్కడ ఇతర పార్టీలు కూడా పనిచేస్తున్నాయి. అయితే మమతా బెనర్జీని మనం తీసుకున్నప్పుడు అక్కడ ప్రజలంతా కూడా గతంలో చాలాసార్లు ఆమెకి అవకాశాన్ని ఇచ్చారు. అయితే కలకత్తా సిటీని మనం తీసుకున్నప్పుడు లోకల్ ప్రజలు ఏమంటారంటే, ఏమండి మొత్తము మాది బ్రిటిష్ వాళ్ళ కాలంలో మంచిగా ఉన్నతిగా ఎదిగిపోయింది. బొంబాయి, ఢిల్లీ కంటే కూడా కలకత్తా టాప్ లెవెల్లో ఫస్ట్ క్యాపిటల్ సీట్ ఆఫ్ ఇండియా, కల్చరల్ సీట్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ క్యాపిటల్ కలకత్తా. కాబట్టి బ్రిటిష్ వాళ్ళు బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేశారు. డెవలప్ అయిపోయి మాది పడిపోయిందండి, డెవలప్మెంట్ ఆగిపోయింది. మీది సౌత్ ఇండియాలో హైదరాబాద్ అవనండి, బెంగళూరు అవనండి, ఇవన్నీ కూడా విపరీతమైనటువంటి డెవలప్మెంట్ ఇప్పుడు అయినాయి అని చెప్తారు. ఇప్పుడు అటువంటి తమిళనాడులో, అటువంటి వెస్ట్ బెంగాల్లో మనకి 2021 ఎలక్షన్స్లో మనకి టీఎంసీ 215 సీట్లు గెలిచిందనమాట. మొత్తం 294 సీట్లకి. ఇప్పుడు మమతా బెనర్జీ మీద వివక్షత వచ్చేసింది. వాళ్ళందరికి కూడా ఎవర్షన్ వచ్చేసి, ఏమండి అటువంటి డెవలప్మెంట్ అయిపోయి ఆగిపోయినటువంటి మా సిటీని ఈ తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ డెవలప్ చేయలేకపోయింది, మాకు మళ్ళీ బీజేపీ వస్తే బాగుండు అనేటటువంటిది వాదన నేను స్వయంగా విన్నాను. ఎందుకంటే మేము తెల్జలాలో మా ఆశ్రమం ఉంది, ఆనంద్ మార్గ్ ఆశ్రమము కలకత్తాలో 24 పార్గనాస్లో, అలాగే లేక్ గార్డెన్స్లో కూడా మా గురుగారు ఆశ్రమం ఉంది. ఇవన్నీ కూడా మేము కలకత్తా రెగ్యులర్గా చిన్నప్పటి నుంచి మేము తిరుగుతాం కాబట్టి ఆనంద్ మార్గ్ ఆశ్రమం అంటే ఫేమస్. అక్కడ మనకి తెలిసిపోతూ ఉంటుంది అందరూ ప్రజలు అనుకునేటటువంటిది. గతంలో 2021 ఎలక్షన్స్లో అంతగా లేదు, కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో మనకి 2021లో చాలా చేంజ్ వచ్చిందనమాట. ఇప్పటికి 5 సంవత్సరాల్లో. సో టీఎంసీలో మనకి 215 సీట్లు గెలిచింది. బీజేపీ పార్టీ 77 సీట్లు గెలిచిందనమాట. టీఎంసీకి ఇప్పుడు 43% ఓట్లు రావడానికి అవకాశం ఉంది. అలాగే బీజేపీకి వచ్చేసరికి 41% ఓట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే కేవలం 2% తేడాతో ఉందన్నమాట. పెద్ద ఓట్స్ డిఫరెన్స్ తక్కువగా ఉంది. కాబట్టి ఈ సంవత్సరం అయితే మాత్రము మనకి బీజేపీ సంచలనమైనటువంటి విజయాన్ని నమోదు చేయవచ్చు అని క్లియర్గా జ్యోతిష శాస్త్రం మనకి చెప్తుంది. మమతా బెనర్జీ మరి సింహరాశి, నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, కాబట్టి వృశ్చిక రాశి మరి బ్రహ్మాండంగా ఈసారి లాస్ట్ టైమే విజయం త్రుటిలో తప్పింది ఈసారి. కాబట్టి వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు సెలెక్ట్ చేసినటువంటి వ్యక్తి అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే రెండవ దగ్గరికి వచ్చేసరికి తమిళనాడు. ఈ తమిళనాడులో మనకు మొత్తం ఉన్నటువంటివి 230 సీట్లు. మరి అటువంటి దాంట్లో మనకి ఈ మ్యాజిక్ మార్క్ ఎంత రావాలండి అంటే 116 రావాలన్నమాట.
సో 116 రావాలంటే మనకి ఈ యొక్క తమిళనాడులో మనకి గాలి మార్పు అనేటటువంటిది వచ్చింది. అంటే తమిళనాడు ప్రజలది ఎలా ఉంటుందంటే 5 సంవత్సరాలు ఒక పార్టీ అయితే మరొక 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకో పార్టీ రావడానికి అవకాశాలు ఉంటాయి. అప్పుడు కరుణానిధి జయలలిత గారు కూడా వాళ్ళు ఇద్దరు కూడా ఉన్నప్పుడు ఒక 5 సంవత్సరాలు డిఎంకేకి కరుణానిధికి ఇస్తే వాళ్ళు ఎంత బాగా చేసినప్పటికీ కూడా దించేసి అన్నా డిఎంకేకి జయలలితకి ఇచ్చేవారు. ఇది తమిళనాడు పల్స్. మరి అటువంటి గాలి మార్పులు రావడం వల్ల డిఎంకే పార్టీ కరుణానిధి కొడుకైనటువంటి స్టాలిన్కి ఇప్పుడు కష్టకాలంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే సీఎం స్టాలిన్ నేతృత్వంలో పాలక డిఎంఏ కూటమి ఉంది, అది ఏకపక్ష విజయాలు సాధిస్తుంది అనేది అనుకునేవారు. అటువంటి ఇప్పుడు అంచనా అంతా కూడా తల క్రిందులైపోయింది. అందువలన ఇప్పుడు ప్రజలంతా కూడా ఎన్డీఏ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ ఏమున్నాయిరా మనకి అని అంటే డిఎంకే ప్లస్ తర్వాత ఎన్డీఏ పార్టీ, అలాగే ఈ యొక్క విజయ్ తలపతి అతను స్టార్ట్ చేసినటువంటి టీవీకే, ఆ పార్టీ ఇతర పార్టీలు. కాబట్టి దీంట్లో మనకి ఈ తమిళనాడులో మనకి ఎన్డీఏకి 40% ఓట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే డిఎంకేకి 38%, స్టాలిన్ అండ్ కోకి 38% రావడానికి అవకాశాలు ఉన్నాయి. హీరో విజయ్కి టీవీకే పార్టీకి 16% ఎలక్షన్స్ లో వాళ్ళు సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే 2021 అసెంబ్లీ ఎలక్షన్స్ లో డిఎంఏ కూటమి ఏం చేసిందంటే 158 వచ్చింది, 158. తర్వాత అన్నా డిఎంకే కూటమికి 67 సీట్లు వచ్చినాయి. కాబట్టి మనకి ఇక్కడ మనం ఈ రెండింటిని మనం తమిళనాడుని మనం చూసుకున్నట్లయితే తమిళనాడు వెస్ట్ బెంగాల్ని, తమిళనాడులో 230 సీట్లు మొత్తం సీట్లు అయినప్పుడు మ్యాజిక్ మార్క్ 116 మనం చెప్పుకున్నాం కదా. అయితే డిఎంకే కరుణానిధి స్టాలిన్ అతని నేతృత్వంలో మిగతా పార్టీలు డిఎంకే ప్లస్ ఎంతంటే 102 నుంచి 115 రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అలాగే ఎన్డీఏ వచ్చేసరికి 107 నుంచి 120 రావడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ టీవీకేకి వచ్చేసరికి 5 నుంచి 12, అదర్స్ 1 నుంచి 6. అంటే 100% కూడా మనకి తమిళనాడులో ఇప్పుడున్నటువంటి స్టాలిన్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం అని మనకి జాతక శాస్త్రం చెప్తోంది. అలాగే కుంభరాశి ఉంది, అందువలన ఎల్నట్స్ అని జరుగుతుంది. కాబట్టి అతను ఇప్పుడు విజయ్ మళ్ళీ తర్వాత ఈ ఎన్డీఏ ఇవి రెండు కూడా అన్నా డిఎంకే అండ్ ఈ ఎన్డీఏ ఇవన్నీ కూడా సాధించడానికి అవకాశం ఉన్నాయి. కాబట్టి విజయం సాధించడానికి అవకాశం ఉన్నాయి. కాబట్టి జయలలిత గారి పార్టీ అయినటువంటి అన్నా డిఎంకే అండ్ ఎన్డీఏ ఇవి గెలవడానికి అవకాశం ఉన్నాయి. అలాగే వెస్ట్ బెంగాల్లో మనం ముందే చెప్పుకున్నాం మనము, ఈ మమతా బెనర్జీ ఓడిపోయి బీజేపీ రావడానికి అవకాశాలు ఉన్నాయని. అయితే టీఎంసీ పార్టీ 140 నుంచి 160 సీట్లు వస్తాయని చెప్పి సర్వేలు చెప్పినాయి. అలాగే బీజేపీ పార్టీ వచ్చేసరికి 130 నుంచి 150, అదర్స్ వచ్చేసరికి 8 నుంచి 16. కానీ జ్యోతిష శాస్త్ర లెక్కల ప్రకారం బీజేపీ పార్టీ ఈసారి, అలాగే ప్రజల అభిప్రాయం, ప్రజల నాడు కూడా మనం చూసాం. కాబట్టి బీజేపీ పార్టీ గెలవడానికి వెస్ట్ బెంగాల్లో అవకాశం ఉంది. అలాగే తమిళనాడులో ఎన్డీఏ గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే మనకి కేరళ దగ్గరకు వద్దాం. కేరళలో మనకి 140 సీట్లండి. ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు ఏంటంటే ఎల్డిఎఫ్, యూడిఎఫ్, ఎన్డీఏ, అదర్స్. ఇక్కడ కేరళలో కాంగ్రెస్ సారథ్యంలో ఉన్నటువంటి యూడిఎఫ్ 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వస్తుందన్నమాట. ఇప్పటి వరకు కూడా మనకి కాంగ్రెస్ అండ్ కూటమికి అవకాశాలు లేవు. కాబట్టి ఈ కూటమి ఏం చేస్తుందంటే ఇప్పుడు ప్రస్తుతం పాలిస్తున్నటువంటి పాలక ఎల్డిఎఫ్ కంటే కూడా స్వల్ప ఆధిక్యతలో ఉంది. అలాగే 2021 ఎలక్షన్స్ లో కనుక చూసుకున్నట్లయితే 140 సీట్లకు గాను ఎల్డిఎఫ్ 99, యూడిఎఫ్ 41 సీట్లు గెలుచుకున్నాయి 2021లో. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే కేరళలో మనం ఎల్డిఎఫ్ 62 నుంచి 68 సీట్లు సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మ్యాజిక్ మార్క్ వచ్చేసరికి 71 సీట్లు వచ్చినటువంటి వాళ్ళే
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతారు. కాబట్టి యూడిఎఫ్ ఏమో 67 నుంచి 73 సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎన్డీఏ వచ్చేసరికి 5 నుంచి 8 అవకాశాలు ఉన్నాయి. అదర్స్ వచ్చేసరికి 0 నుంచి 3 అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆఖరిగా 4వ రాష్ట్రం అయినటువంటి అస్సాంను మనం కనుక తీసుకున్నట్లయితే అస్సాంలో 126 అండి మొత్తం సీట్లు. మరి దీంట్లో ఎన్డీఏ మనకి 92 నుంచి 102 వరకు గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే కాంగ్రెస్ ప్లస్ వచ్చేసరికి 22 నుంచి 32 సీట్లు, అదర్స్ 4 నుంచి 7 సీట్లు గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క అస్సాంలో మనకేంటంటే ఈ సీఎం ఇప్పుడు మనకు ఉన్నటువంటి హిమంత సారథ్యంలో మనకి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మళ్ళీ హ్యాట్రిక్ సాధిస్తుంది. ఇప్పుడు 2 సార్లు గెలిచారు, 3వసారి కూడా హ్యాట్రిక్ సంపాదించడానికి అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు సీఎం పదవి లేదా గవర్నమెంట్ ఎన్డీఏకే అవకాశం ఉంది. అవుట్ ఆఫ్ మొత్తం 126లో 2021 ఎలక్షన్స్లో ఎన్డీఏ 75, కాంగ్రెస్ కూటమి వచ్చేసరికి 50 గెలుచుకుందనమాట. ఎన్డీఏ వచ్చేసరికి 46% ఓట్లను సాధించడానికి అవకాశం ఉంది. కాబట్టి మనకి వెస్ట్ బెంగాల్లో 2 దశల్లో పోలింగ్ జరగబోతోంది. ఏప్రిల్ 23వ తేదీ ఒకటి, ఏప్రిల్ 29, 2026 సంవత్సరంలో. కాబట్టి జ్యోతిష పరంగా మనకి ఈ యొక్క ప్రజల నాడిని కూడా మనం తీసుకొని రెండింటిని బ్లెండ్ చేసి మా జ్యోతిష గురువులైనటువంటి ప్రపంచ ప్రఖ్యాత మా శ్రీ కీర్తిశేషులైనటువంటి మధురకృష్ణ శాస్త్రి గారి మా సొంత గురువు గారైన ఆయన పాదపద్మాలకు నమస్కారం చేస్తూ ఈ పార్టీలు మనకి ఈ ఎలక్షన్లో ఈ 4 ప్రభుత్వాలు ఏర్పడడానికి 4 రాష్ట్రాల్లో అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనము ఈ పరాభవనామ సంవత్సరంలో మనకి రాజు గురుడై ఉన్నాడు, మంత్రి కుజుడై ఉన్నాడు. కాబట్టి మనకి సేనాధిపతి చంద్రుడై ఉన్నాడు. కాబట్టి ప్రభుత్వాలు మారడానికి అవకాశాలు ఉన్నాయని మనం పంచాంగ శ్రవణం రోజున చెప్పాం. కాబట్టి ఈ విధంగా మళ్ళీ మా సనాతన ధర్మ పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ మరి హిందుత్వ మత పార్టీగా మనకు ముద్ర వేయబడినా, లేకపోతే ఎలాగైనా అనుకోండి అభివృద్ధి పదంలో ఉన్నటువంటి ప్రజల అభివృద్ధి పనులను చూసైనా సరే మొత్తం మీద ఈ బీజేపీ పార్టీకి పట్టం కట్టడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా ఈ 4 రాష్ట్రాల్లో ఈ ప్రభుత్వాలు ఏర్పాటు చేయబడుతున్నాయి. శుభమస్తు.